డాన్స్ చేసిన ఇటు తిరగాలి అటుపక్క తిరిగితే ఎందుకు నీ సిగ్గు తగలయ్యాని చెప్పండి. సార్ నమస్కారం సార్. మేడం నమస్తే అండి. ఈ మధ్య మేము షాపింగ్ చేస్తే వాళ్ళు మాకు ఫ్రీ కూపన్లు ఇచ్చారు. వారం రోజుల పాటు ఎక్కడన్నా విదేశాల్లో హనీమూన్ ఫ్రీ ట్రిప్. అందుకే మా ఆవిడని తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక చూడు ఆ కొండలు చూడు కొండలు చూడు అదిగో ఆ లోయలు చూడు ఎంత బాగున్నాయి. ఆపండి, ఎప్పుడు కొండలు లోయలేనా? హనీమూన్ కొని ఇంత దూరం తీసుకొచ్చారు. రూమ్ కి వెళ్దాం పదండి. దొంగ నీ టెన్షన్ అంతా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అటెన్షన్ మై డియర్ సోల్జర్స్, మీరు కంబోడియా సైన్యంలో ఎందుకు చేరారు? దేశం మీద ప్రేమతో సార్. నువ్వు? గన్ అంటే ఇష్టం సార్. నువ్వు? పర్సనల్ సార్. పర్సనల్ సార్. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసింది, మీరు యుద్ధం బాగా చేయాలి. yes sir. దేశాన్ని కాపాడాలి. yes sir. అప్పుడప్పుడు నా ప్రాణానికి మీ ప్రాణం అడ్డేయాలి. no sir. సైన్యం వచ్చేసింది, అందరూ పదండి. మన వాళ్ళంతా సేఫేనా? yes sir. సుజాత 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 అమ్మాయి ఎక్కడ కూడా చేయాలి ఆ మధ్య. యుద్ధం మధ్యలో వెళ్ళిపోవడం దేశద్రోహం అని తెలియదా నీకు? ఎదురెళ్తే నీ ప్రాణాలు పోతాయి, చస్తావురా. వీడి పక్కన ఉన్నా పోతాయి సార్, మీకేం తెలుసు? మీరు ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు సార్. మనం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం, ఇక్కడ మాట్లాడుకున్నాం. ఈ వల్ల పెళ్లిళ్ళు వదిలేశాను, సినిమాలు వదిలేశాను, ఆఖరికి నా సొంత దేశాన్ని వదిలేసి ఎక్కడో కంబోడియా యుద్ధంలో ఎక్కడికి తగలట్లేదు రా దరిద్రుడా. ఏం మారలేదు అసలు. హనీమూన్కి వచ్చావు. హనీమూనా? పిల్లలు పుట్టినా కూడా హనీమూన్ రా. వాళ్ళకి తెలియదు కదా సార్. హనీమూన్ చేసుకోవచ్చా? ఏమండి సుజాత హనీమూన్ హనీమూన్. అయ్యో బాబా కాకి కాకి కాకంటే నాకు పెంచాను కాల్చండి. తప్పేస్తాను అండి. ఇంకేటి కబుర్లు నీకు ఎక్కడ దొల్లం పెట్టమని చెప్పరు, అక్కడ పెడతాను రా ప్లీజ్, నన్ను వదిలేరా. అప్పుడు చెప్తాను నేను పెడుతురు కానీ. అక్కడికి వచ్చేస్తున్నాను, రండి రండి. దరిద్రం వదులుతుంది. ఎందుకు వెళ్ళావు? బాంబులు వేసేస్తున్నారు. లేదా బజ్జీలు వేస్తారనుకున్నావా? బజ్జీలు తింటావా? కొంచెం చట్నీ కూడా ఏమని చెప్పండి. వేస్తారండి. ఒరే అప్పుడు పెట్టిన చట్నీకి ఇప్పుడు దాకా మండుతూనే ఉందిరా. తర్వాత కేక్ ఎట్టాం కూల్ అవ్వలేదా? సుజాత అని ముందు చేసుకుందావా? ఫస్ట్ పాలు పాలు పాలా? మీరు ఎట్టొస్తారా? నేను అట్రానా? ఇది తొత్తి ఈడు ఏడుస్తాడు, నేనే అట్కేసి వస్తాను. రండి రండి. కరెక్ట్ గన్ను ఎదురుగా ఉన్నావు. కొత్త పేలు పడుకో పడుకో. సుజాత అటు నువ్వు తెగ ఏడ్చేస్తున్నాడు, ఫీల్ అయిపోతున్నాడు. ఇలా ఆవిడ వదిలేసింది కదా మనకు. నా ఆవిడ గురించి ఇగో నేను అడ్కేసి రాలేను. నువ్వేం చేస్తావో తెలీదు. నీ చేతిలో ఉన్న పాలు ఇక్కడికి వచ్చేయాల. బాబు రాలిపోయింది బాబు. కాలిపోయింది బాబు. ఏడు పాలు నాశనం చేసేవాడు. పాలు కొరకు ఎలా తీసుకోమంటావు? తోలు ఊడిపోయిందిరా. హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతే పాలు వస్తాయా? కాన్సంట్రేషన్ యుద్ధం మీద చేయండి, శబ్దం మీద కాదు. శబ్దం మీద కాదు. నవ్వుగా మీరు ఆ యుద్ధం ఆపుతా మేము యుద్ధం స్టార్ట్ చేస్తాం.
అంటే తుపాకీలు ఇది తెచ్చి అనవసరంగా ఒక్కడు సరిపోతాడు కదా. మా సార్ పప్పు ఎక్కుతున్నాడులే. చేత బంతాట ఆడుకుందామా? పాల్తా హనీమూన్. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నా వంతు. ఏండి అటుగా చూస్తున్నారేటి? నువ్వు మళ్ళీ ఇక్కడ తగలడ్డాయంట్రా? నేను అక్కడ ఉన్నాను అనుకుని సుజాత అక్కడికి వెళ్ళిపోయింది. సుజాత ఎక్కడ ఉంది అనుకుని నేను ఎక్కడికి వచ్చేసాను. నేను వచ్చేసాను కదా మీరు నా వెనకాల వచ్చేసారు. మగం అంతా చిట్టు పాలు మీద కొట్టింది వేడి వేడిగా కడుక్కుని రావాలి. పెద్దానికి అలా ఫీల్ అయిపోతారట. చెయ్యి సుజాత. తర్వాత ఏంటో తెలుసా? మనం కంబోడియా కేక్ కోస్తున్నాం. అవునా? సరే. కంబోడియా కేక్. ఓ మై గాడ్. కేక్ ఇదిగో కోయండి కోయండి. వస్తానుండు. క్యాండిల్ క్యాంటీన్ క్యాండిల్ ఉంది తెస్తానుండు. కేక్ ఇక్కడ ఎట్టాడు అంటే నేను మీద కూర్చుంటానా? అస్సలు కూర్చోను. ఎందుకు కూర్చుంటాను? ఎక్కడ కత్తి పెట్టేనేదండి? ఎక్కడ కత్తి పెట్టేనేదండి? ఎక్కడ ఉందా? కడుపుకి అన్నం తిన్నారా కత్తి తింటున్నారా? మా బజ్జీలు పోయి కేకు పోయి పాలు పోయి కత్తి పోయింది. ఇప్పుడు ఈ దరిద్రం సాగుతో కేక్ ఎలా కోసుకోమంటారు? కేక్ అంటే తుడుచుకుంటే పోతారా? కత్తి దిగిపోయింది. కుట్లేసుకోవడం మాకేం అక్కర్లేదు అండి. దిక్కుమాల కత్తి అని. ఏమండి ఓయ్ ఇప్పుడు హనీమూన్ ఎలా? మీ మామ పర్రి ఎప్పుడు హనీమూనేనా? సుజాత సుజాత ఈ పక్కన కొడుకుందేంట్రా? అటుకాసి ఎవరు కొరకమన్నారు? అంటే నువ్వు తిన్నది నాకు ఇచ్చావా? మీకు ఎవరు ఇచ్చాడండి? సుజాతకి ఇమ్మని ఇచ్చాను. దిక్కుమని ఎంగిలే మేము తినే వాళ్ళ కనిపిస్తున్నాం. మాకొద్దు. మళ్ళీ వచ్చావా? ఏమండి మీరు అక్కడ ఉన్నారా? మన మీద చేయరేశారు. ఇది మొక్కను చూపెట్టమని ఒకసారి. అయ్యో బాబోయ్! ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఒక వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టమని దేశ బహిష్కరణ చేశారు. తుపాకు అనుకుని చెప్తాను. ఏమండి తుపాకు? ఓ 2 రోజులు వచ్చినందుకే నువ్వు ఇంత విలువెళ్ళ ఆడిపోతున్నావే. రోజు నా గుండెలో నిద్రస్తున్నావురా. నేనంత బాధపడాలరా? నీ మొఖం చూస్తే కొట్టబుద్ధి కూడా వేయట్లేదు నాకు. సుజాత ఈయనకి సిగ్గు లజ్జా సీవి నెత్తులు ఏమీ లేవంట. అనుకుంటా పట్టొద్దాను కానీ ఈయన మరి గెలికి మరీ కొట్టి. ఏమండి నేను తర్వాత కలుస్తాను. అయ్యో బాబోయ్! ఏమిట్రా అందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టేనే. భక్తుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అసలు. అలాగేనండి. అర్థమైందా? హాయ్. వస్తా. సుజాత వచ్చేసావా? ఇక్కడ కూడానా? ఈ భూలోకం మొత్తం వెతికిన నా అంత ఏదో దొరకదు సార్ మీకు. ఎవరైనా పిల్లిని సంఖలో పెట్టి తిరుగుతాడు. నేనేం సార్ ఈ శనిగని సంఖలో పెట్టి తిరుగుతున్నాను నేను. సుజాత సుజాత సార్ వచ్చారు చూడు. సార్ ఏం తీసుకుంటారు? కొబ్బరి చెప్ప తీసుకుంటారా? పండు తీసుకుంటారా? ఏంట్రా చెప్పకుండా చండాలంగా మాట్లాడుతుంది. సార్ మీరు ఇంటికి వచ్చి ఉంటే టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా అని అడిగేది. ఎక్కడో కంబోడియాలో తంతే పెన్షన్ దూకి మరి ఎక్కడికి వచ్చి గిన్నె పట్టుకుని అడుక్కున్నారా దరిద్రుడా. మేడం వచ్చారా? సుజాత కన్ఫర్మ్ వదిలేసింది ఆవిడ. అంతే.
ఇదేమిటి కూడా అండి మీరు తెల్ల సొక్క వేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో కూర్చుంటే ఎవరు డబ్బులు ఇచ్చారండి బాబు మరి ఇదిగో ఇలా ఉందా మళ్ళీ ఒకటి నేను చెప్తాను కదా మీకు ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడగా జానెడంత పొట్ట కోసం చెయ్య చాచగా అండి పాడవే ఎలాగైతే ఎవరో ఇదండి మీకు అదే వచ్చి తీసుకునే ఒక పూట అన్నం కోసం ఎదురు చూడగా జానెడంత పొట్ట కోసం చెయ్య చాచగా ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడా గాత్రం అదిరిపోయిందిరా. ఇదిగో ఈ రూపాయి పెట్టి ఏమన్నా కొనుక్కో. ఆయనకు రూపాయి వేసేనట్టు మీరు మరి ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు ప్రపంచం అంతా తిరిగి ఉన్నాను సార్ నేను చెప్పరా చెప్పగలనే ఏమండి మీరు ఇలా చేయబట్టే సీప్ అయిపోతున్నా నీ వాళ్ళ సీప్ అవుతున్నాను నేను చేత సార్ ప్రెస్టేషన్ ఇంకా పోలేదు అలాగే ఉన్నా చూసారా ఎలా ఫీల్ అవుతున్నాడు ఆయన ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు కంబోడియాలో మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు శత్రు సైన్యాన్ని గడగడ రాడించేవాడు అలాంటి ఇక్కడ కూర్చుంటే రూపాయి వేస్తారా మీరు ఏడురా ప్రపంచం అంతా తిరిగి వచ్చి గుడి మెట్ల మీద అడుక్కు తినడానికి సిగ్గులేదు. ఏది ఇదిగో ఈ రూపాయి కూడా నీకే. ఆ రూపాయి డైరెక్ట్ అడగొచ్చు కదా కొట్టేయడానికి ఇన్ని వ్యాపారాలు అచ్చా అలాంటిదేం లేదు అయితే నా రూపాయి నాకు ఇచ్చే అబ్బా అలా ఇవ్వకూడదండి ఈ బొచ్చులో రూపాయి ఆ బొచ్చులో ఇవ్వకూడదండి సుజాత ఆకలేసేస్తుంది తినడానికి ఏమైనా ఉన్నాయా కొబ్బరి చెప్పు ఉంది ఇసురు ఇసురు నాశనం చేసి అప్పుడు అలాగే ఒకసారి చేకుపాడి చేసి అయ్యే బాబోయ్ నువ్వు కొబ్బరి చెప్ప ఎలా తింటావరా కొట్టుకుని తింటా ఉంటే అదిగో 4 పచ్చడి మొక్కలు అయిపోయి తినే తల్లి కడుపురండి చూడలేకపోతాం ఏమండి ఆకలి వేస్తుంది నాకు కూడా ఒక అరటిపండు ఇవ్వచ్చుగా అరటిపండు కావాలా కూర్చో చూస్తావే అవును రే ఎప్పుడు నాకెంత నీకు ఏదో పెట్టిన అలవాటు కదా ఈసారి ఏం పెట్టలేదేంట్రా పెట్టేనండి మీరు కూర్చుండి పేరు నువ్వు ఎప్పుడు నాకెంత ఏదో పెట్టి 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 మొద్దు మారిపోయిందిరా చలనం లేదు ఏం తెలియట్లా ఏం పెట్టావని ఏమండి ఏంటి అరటిపండు సరిపోలే ఇంకో అరటిపండు ఇదిగో అక్కడే రాయల్ చెన్నెల్ తిరు నీకు అలవాటగా ధర్మం చేయండి బాబయ్య ధర్మం చేయండి బాబయ్య ఏమండి ఎవడు కట్టేసిపోయాడండి డబ్బులు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మహానుభావుడు అంత పెద్ద కట్టేసి చూసుకో జాగ్రత్త జాగ్రత్త బాబయ్యా తొందరగా ఎవరన్నా రండి బాబయ్యా ఇది కూడా ఆయన అంటే అందరికి రూపాయి ఈయన ఒక్కడికి 10 రూపాయలు వేసారట మీరు పాపం బాగా బది చెడ్డోళ్ళగా ఉన్నాడు రా. అది కాక తెలివైన వాడు కూడా అనుకుంటా. తెలివైనోడా ఈ తెలివితేటల గురించి నన్ను చూపించమంటారా చూపించు ఏండే మీరు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే రోడ్డు మీద 2000 రూపాయల నోటు 500 రూపాయల నోటు కనబడింది మీరు ఏం తీసుకుంటారండి 2000 రూపాయల నోటు తీసుకుంటాను అది వీడి తెలివితేటలు నేనైతే 2 తీసుకుంటానండి వీడికి 10 రూపాయలు కూడా ఎక్కువే ఈ 10 రూపాయలు కూడా నీకే. నేను ఏం అన్యాయం చేశాను రా నీకు ఏమండి ఈసారి డబ్బులతో పాటు మల్లెపూలు కూడా వేసిపోయారండి బాబు గారు మల్లెపూలు వేసాడంట నమ్మొచ్చు అంటారండి నమ్ము పర్లేదు ఏం కాదు ఏ గుళ్ళో పూజ చేసి వేసి ఉంటారులేండి తప్పుగా అర్థం చేసుకోకూడదండి అలా అనుకోకూడదు అంటే బాత్రూమ్కి వెళ్ళేస్తారా మాకు అలా పెట్టుకుని కూర్చున్నారేటి కట్ట గుర్తు చేసేవరా ఏమండి ఓయ్ ఆకలి వేస్తుంది ఏదైనా తీసుకురావచ్చు కదా ఆకులు కాదే ఆకలేస్తుంది అనాలి సర్లే ఆకలేస్తుంది ఏం తింటావు మొక్కజొన్న పొత్తులు తినండి పాపం నాగి ఎవరికండి
కొద్ది కాలేదండి కొంచెం ఉండిపోయింది అలా అలా జరగండి. ఏమండి ఓయ్ ఇది కూడా కాలేదు, కొంచెం కాల్ చూపండి. బొగ్గులన్నీ నాశనం చేసేవి. నీ అప్ప నాకు బొబ్బ లేకపోతే బొగ్గులు నాశనం చేశాను. హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతే ఒక్కొక్క పొత్తు 15 రూపాయలు ఎవరిస్తాడు? ఏంటి ఈ నెమ్మదిగా ట్రాప్ చేస్తాడు. డబ్బులతో పాటు స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారండి. స్వీట్ బాక్స్ ఇచ్చేదా? ఒరే ఆగరా, ముసుగు తీను, ముసుగు తీయి. ఫస్ట్ వచ్చి డబ్బులు కట్టేసావు, తర్వాత వచ్చి మల్లెపూలు వేసావు, ఇప్పుడు వచ్చి స్వీట్ బాక్స్ వేసి ఎట్టకాలంగా ఉందంటే నీకు. సుజాత అంటే ఎలా కనిపిస్తుందా నీకు? అది మీ సుజాత. ఆ. మన సుజాత వెళ్తే ఈ మాత్రం దండ ఎద్దును కదా. ఏయ్! ఏమన్నా తెలివి కడుతుంది ఈడేటండి ఎలా తగులుతున్నాడు నాకు? నన్ను తగులుకోగలవా? నువ్వు నన్ను తగులుకోవాలా? వెళ్ళి నేను ఇంకో గుడి దగ్గర అనుకుని తడుతున్నా, అక్కడ కానొచ్చావో చంపేస్తా. సుజాత